హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఈ వేసవి కాలంలో శరీరానికి ఎంతో చలవ చేసే పెసరపప్పుతో చారుని ఎలా చేయాలో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో కమ్మగా ఎలా చేయాలో చాలా ఈజీగా చూద్దామండి. ఈ రెసిపీ అయితే ఒంటికి చాలా చలవ చేస్తుంది. పెసరపప్పు ఇంకా మంచిదండి. కందిపప్పు మీద పెసరపప్పు బాగా చలవ చేస్తుంది శరీరానికి. ఇది ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. కరెక్ట్గా మనకి 2.5 కప్పుల వాటర్ అనేది మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్ ఇందులో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటో కూడా వేసుకోవాలి. అలాగే దీనితో పాటే కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి, మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుందామండి. కారం అనేది పప్పులోకి మనకి ఎక్కువ పట్టదు కదా, కొద్దిగా కారం అయితే ఒక 1/2 టీ స్పూన్ కారం వరకు సరిపోతుంది. ఇలా వేసేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది పప్పు, అలాగే కమ్మని ఫ్లేవర్తో బాగా ఉడుకుతుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది, పప్పు ఫ్లేవర్ అనేది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనము ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. నెయ్యి ఉంటే కంపల్సరీ మీరు నెయ్యినే ప్రిఫర్ చేయండి. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత చూడండి పప్పు అనేది ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో దీన్ని మెదిపేసుకుందామండి. ఇలా అంటే సరిపోతుంది, ఎందుకంటే పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది, అలాగే బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి చాలా బాగుంది కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు రసం వేసుకుందామండి. టమాటో వేసుకున్నా కూడా కొద్దిగా చింతపండు రసం అనేది వేసుకుంటే మనకి ఈ కమ్మగా ఉండే పప్పు చారులోకి, పెసరపప్పు చారులోకి ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఇది కొద్దిగా చిక్కగా ఉంటేనే ఈ పెసరపప్పు చారు అనేది చాలా కమ్మగా ఉండి టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసాను. దీన్ని ఒకసారి బాగా మరిగించాలండి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీనికోసం పోపు వేసుకుందాం. పోపు కోసం వేరొక స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి జీలకర్ర, ఆవాలు, ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ దగ్గర ఇంగువ అనేది ఉంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అనేవి ఈ పప్పుచారులోకి చాలా బాగుంటాయండి. తర్వాత దీనిలోకి బాగా దంచిన వెల్లుల్లి కూడా వేసాను. 1 నుంచి 2 వరకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరిగించి పెట్టుకున్న ఈ పప్పుచారుని ఇందులో వేసుకుంటే చాలా కమ్మగా, చాలా ఈజీగా పెసరపప్పుతో చారు అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.